గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞశ్రీ రామిశెట్టి. మీరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్స్లో ఏం జరిగిందంటే, కార్తీక్కి తెలిసిపోయింది సుమిత్ర ఇక్కడికి వచ్చిందని. కార్తీక్ హడావిడిగా బాధగా దీప దగ్గరికి వస్తాడు. అయితే మా అత్తయ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనేసి బాధపడుతూ ఉంటాడు కార్తీక్. సుమిత్రకు అసలు నిజం తెలిసిపోయింది, దీప తన సొంత కూతురు అనేసి. కార్తీక్ దీపాల మాటల ద్వారా నిజం తెలుసుకొని సుమిత్రను ఎలా అయినా తెలుసుకుందామని చెప్పి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూసేయండి. కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో దీప సుమిత్రను కాపాడి ఇంటికి తీసుకొస్తుంది. అయితే సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. అయితే అప్పుడు అటుగా వచ్చిన కార్తీక్ అయితే మా అత్తయ్య కనిపించడం లేదు, ఎక్కడుందో తెలియట్లేదు, అందరం బాధపడుతున్నామంటే అప్పుడు దీప అసలు నిజం చెప్తుంది. లేదు బావ, ఇక్కడికే ఉంది సుమిత్ర అమ్మ అని చెప్తుంది. అవునా, ఇక్కడ నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలా తీసుకొచ్చావు అంటే ఈ విధంగా జరిగిందని దీప అసలు నిజం చెప్తుంది. నేను ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత సుమిత్ర అమ్మను ఎవరో రౌడీలు కొడుతున్నారు, నేను కాపాడాలని ట్రై చేశాను, కానీ వాడెవడో సుమిత్ర అమ్మ తల మీద గట్టిగా కొట్టాడు, తన స్పృహ తప్పి పడిపోయింది, నేను వెంటనే ఇంటికి తీసుకొచ్చానంటూ దీప అసలు నిజాన్ని కార్తీక్ అయితే చెప్తుంది. కార్తీక్ అయితే అవునా, నిజమా అమ్మ, నాకు ఎందుకు చెప్పలేదంటే అందరూ కంగారు పడతారని నేనే చెప్పలేదు, నువ్వు ఎలానో ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తామని నేను చెప్పాను. సుమిత్ర నాతో ఒట్టు తీసుకుంది, మాట తీసుకుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పద్దు, చెప్పావంటే నేను నిజంగా ప్రాణాలు వదిలేస్తానని సుమిత్రమ్మ నాతో చెప్పి బాధపడింది, ఇలా మాట కూడా తీసుకుంది, అందుకనే నేను ఎవరికి చెప్పలేదు అని దీప కార్తీక్ అయితే చెప్తాడు. కార్తీక్ వెళ్ళి సుమిత్ర దగ్గర, అత్తయ్య అంటే మీరు అత్తయ్యని డిస్టర్బ్ చేయొద్దు, తను పడుకున్నారు, స్పృహ తప్పింది, ఎప్పుడు మేలుకు వస్తుందో తెలియదు, నేను ఎదురు చూస్తున్నా అంటే దీప ఇలా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న వస్తాడు, వచ్చి వాళ్ళ అమ్మతో ఇక్కడ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి మాస్టర్ ఇటు వచ్చారు అని కార్తీక్ అడిగితే, కార్తీక్ వాళ్ళ డాడీ సుమిత్రని ఎక్కడికో వెళ్ళిందో తెలియట్లేదు, శివనారాయణ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా, ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు, దశరథ జోష్న అందరు కంగారు పడుతున్నారు, ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు, సుమిత్ర ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అంటూ కార్తీక్ వాళ్ళ డాడీ అనేసరికి కార్తీక్ ఈ విధంగా సమాధానం చెప్తాడు. సుమిత్ర అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, నీకు ఎలా తెలుసు అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, తను ఎంత మంచిదో, అలాంటి మంచి మనిషికి ఏదైనా అయినా కూడా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తారు, అంత మంచి గుణం సుమిత్ర అత్తయ్యది అని కార్తీక్ ధైర్యం చెప్తాడు. అయితే కార్తీక్ వాళ్ళ డాడీ నేను ఈరోజు ఇక్కడే పడుకుంటానంటే కార్తీక్ వాళ్ళ డాడీకి నిజం తెలిసిందేమో అనేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి, డాడీని నేనైతే చూసుకుంటాను అమ్మను అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. అయితే మాస్టర్ మీరు వెళ్ళిపోండి, నేను అన్నీ చూసుకుంటాను, సుమిత్ర అత్తయ్య ఎక్కడున్నా కూడా నేను చెప్తాను అనేసి కార్తీక్ అయితే వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంకా కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా టెన్షన్ పడుతుంది, నాకున్న ఎక్కువ టెన్షన్స్ పడుతున్నారు శివనారాయణ గారు, దశరథ అయితే చాలా బాధపడుతున్నారు, నా వల్ల సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నేను తప్పు చేశానంటూ దశరథ శివనారాయణ అందరూ టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోయాను, కార్తీక్ వాళ్ళ అమ్మ ఇలా వాడిపోయింది. అయితే అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ ఈ విధంగా సమాధానం చెప్తుంది. ఏంటో ఎందుకు గొడవైందో తెలియదు, దేనివల్ల గొడవైందో తెలియదు, అంత పెద్ద కష్టం ఏమొచ్చిందని సుమిత్ర బయటికి వెళ్ళిపోయింది, అప్పుడు ఇలా చేయలేదు, ఎందుకు ఈ విధంగా చేసిందంటూ ఇంకా ఆ విధంగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే ఇంకా అసలు నిజం చెప్పేస్తాడు, ఎందుకంటే ఎలానో ఇంట్లోనే ఉంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ, మరి స్పృహ తప్పి పడిపోయింది సుమిత్ర, సో ఈ విషయం ఎలా అయినా తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పేయాలి, చెప్పకపోతే బాధపడతారు, దాచేశారు అనేసి కార్తీక్ నిజం చెప్తాడు. సుమిత్ర అత్తయ్యకి బాగా దెబ్బ తగిలింది, తన స్పృహ తప్పి పడిపోయింది అంటూ నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు కార్తీక్. అవునా, నిజమా, ఎక్కడుంది అంటే ఇంకా టెన్షన్గా పాడుతూ కార్తీక్ వాళ్ళ అమ్మ వెళ్ళేసరికి సుమిత్ర అనేసరికి తన కళ్ళు తిరిగి పడిపోయింది కదా, తన స్పృహ తప్పి పడిపోయింది, ఇంకా మేలుకు రాలేదని చెప్తే అప్పుడు కార్తీక్ దీప ఎక్కడుంది, అసలు ఎందుకు గొడవ అయింది, ఎందువల్ల అయింది, ఏం జరిగిందంటే దీప అప్పుడు చెప్తుంది, నా వల్లే గొడవ అయింది, అందుకే వెళ్ళిపోయారు అనేసి దీప చెప్తుంది. నువ్వేం చేసావే, ఆ భార్యాభర్తల మధ్య నువ్వేం చేసావు, నువ్వు ఇలా చెప్తున్నావంటే అవును, ఆ రోజు దశరథ డాడీని షూట్ చేసింది నేనే అనేసి జోష్న అందరికీ చెప్పింది, నేను షూట్ చేశానని సుమిత్ర మనసులో ఇంకా ఉంది, నేను ఆ రోజు రివాల్వర్ పట్టుకున్నానే కానీ దశరథ నాన్నని నేనైతే షూట్ చేయలేదు, ఆ బుల్లెట్ ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు, కానీ నేను షూట్ చేశాను అనేసి నా వాళ్ళందరూ
విడిపోయారంటూ దీప బాధపడుతుంది. అప్పుడు అక్కడ కార్తీక్ అసలు నిజం బయట పెడతారు. సుమిత్ర అమ్మ దగ్గర ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే సుమిత్ర స్పృహ తప్పి పడిపోయింది. తను విన్నదో తనకి ఏం విన్నదో వినపడదు అనుకుంటారు, కానీ అసలు నిజమైతే కార్తీక్ బయట పెడతారు. కానీ సుమిత్ర అంతా వింటూనే ఉంటుంది. తమకు స్పృహ తప్పి పడిపోయింది, అందరినీ నమ్మించింది, కానీ తను మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడే కార్తీక్ అంటాడు, అసలు దీప ఎందుకు చంపుతుంది దశరథ మావయ్యని? అసలు దీప ఎవరో తెలుసా? సుమిత్రమ్మ దశరథ అత్తయ్య మావయ్యల కన్న బిడ్డ, దీప కన్న కూతురు. దీప తన తండ్రిని తనే ఎందుకు చంపుతుంది చెప్పమ్మా అంటూ కార్తీక్ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు సుమిత్ర విని షాక్ అయిపోతుంది. అంటే నాకు ఇన్ని రోజులు నిజాన్ని దాచారా? నేను ఇప్పుడు స్పృహ తప్పి పడిపోయాను కాబట్టి నాకు ఏం తెలియదు, నా ముందు మాట్లాడుకుంటున్నారు. ఇన్ని రోజులు నా చుట్టూనే తిరుగుతూ నాకు అసలు నిజాన్ని బయట పెట్టలేదు, ఎవరు ఈ నిజాన్ని బయట పెట్టలేదు అంటూ సుమిత్ర తన మనసులో కుమిలిపోతుంది. అవునా, దీప ఎలా సుమిత్ర కూతురు అంటే? ఆ రోజు అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ దాసు వాళ్ళు ఆవిడ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2 బిడ్డల్ని మార్చేశారు. ఇలా మార్చడం వల్ల జోష్న ఇక్కడ దీపని తీసుకున్నవాడే ఎక్కడో బయట పడేశాడు. సో వేరే ఎక్కడ వాళ్ళని పెంచుకొని ఈ విధంగా దీప అయితే మన దగ్గరికి వచ్చింది, నాకు దాసు అనే నిజాలు చెప్పాడంటూ కార్తీక్ వాళ్ళ అమ్మకి నిజం చెప్పేసరికి ఇంకా అక్కడున్న సుమిత్ర కూడా అన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత పెద్ద విషయాన్ని అయితే తెలుసుకుందో సుమిత్ర. ఇన్ని రోజులకి ఎట్టకేటగా తన సొంత కొత్త దీప అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర. ఇప్పుడు కూడా తన ప్రాణాలను తెగించి సుమిత్రను కాపాడింది కూడా దీప. ఈ విషయం కూడా సుమిత్ర తెలుసుకుంది. సో ఇంత మంచి మనసున్న నా కూతుర్ని నేను దూరం పెట్టానా? సో నా కూతురు వల్ల నేను నా మద్దకి దూరం అయ్యాను, ఎంత తప్పు చేశానంటూ సుమిత్ర బాధపడుతుంది. అయితే తను ఏం ఎరగనట్టు అలానే పడుకుండిపోతుంది. కానీ కార్తీక్ మాత్రం దీప సుమిత్ర సొంత కూతురు అనే నిజాన్ని బయట పెట్టి మంచి పని చేశాడు. అయితే కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి సుమిత్ర అత్తయ్య సొంత కూతురు దీప ఎంత సంతోషంగా ఉంది. సో పోలికలు కూడా ఉన్నాయి, మనం ఇన్ని పోలికలు ఉన్నా కూడా మనం ఎప్పుడూ కనిపెట్టలేకపోయినాం. చూసారు కదండి విధి ఎంత విచిత్రమైనదో. సో మనం పక్కన ఉంటే మన చుట్టూ తిరుగుతున్న తన కూతురని సుమిత్రనే బయట పెట్టలేదు. దీపక్ తెలిసినా కూడా తను మాత్రం ఏనాడు తన తల్లికి చెప్పలేదు. తన ద్వారా తను తెలుసుకుంటేనే చాలా మంచిదని దీప తానే చెప్పి సుమిత్రని యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే సుమిత్ర అసలు నిజం తెలుసుకుందో, సో ఈ నిజం తెలుసుకున్న సుమిత్ర జాగ్రత్తగా మసులుకుంటుంది. లేదా దీప తన సొంత కూతుర్ని అంగీకరించి తనని ఇంట్లో ఉండనిస్తుందో, జోష్నని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందో అనేది మనం ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి. ఎంత చక్కగా ఎంత బాగా దీప సొంత కూతురు కార్తీక్ బయట పెట్టాడు. సుమిత్ర ముందు చక్కగా సుమిత్ర మాత్రం దీప తన కొన్న కూతురులా అంగీకరిస్తుంది. చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు. సో చూసారు కదండి ఇది సీరియల్లో జరగబోయి. ఇంకా ఇలా జరగాలని కోరుకుంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. చూసారు కదండి దీప తన సొంత కూతురని తెలిసిన సుమిత్ర ఆనందానికి అయితే అవధులు లేవు. సో దశరథకు కూడా తెలుసు కాబట్టి ఇంకా శివనారాయణ ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న శివనారాయణ జోష్న చంప పగలగొట్టి బయటకు పంపిస్తాడా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూడాల్సిందే. సో ఇలాంటి మంచి వీడియోస్ని, ఇంట్రెస్టింగ్ వీడియోస్ని, ముందు జరగబోయే వీడియోస్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు ముందుగా తెలుస్తాయి. సో ఇలాంటివి మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద డే.